చూసారు కదండి ఫ్రాక్ అనమాట అంబ్రెల్లా కటింగ్ చూసారు కదా జిమ్మిచూ శారీ తోటి నేను 3/4 ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి కంప్లీట్గా బోటెక్ స్టైల్లో అనమాట అంటే మా షాప్లో మేము కస్టమర్కి ఎలా అయితే డిజైన్ చేసిస్తామో సేమ్ అదే మెథడ్ అండి సేమ్ అలాగే నేను కటింగు స్టిచ్చింగ్ కూడా చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను చూడండి ఒకసారి ఫుల్ వీడియోని ఓకేనా ఇది చూడండి ఫ్రాక్ అయితే ఇలా అనమాట బ్యాక్ వచ్చేసరికి రౌండ్ నెక్ జిప్ అయితే పెట్టాను ఫ్రంట్ కూడా అంతే నార్మల్ నెక్కేనండి అయితే చూసారు కదా హ్యాండ్ వచ్చేసరికి ఎల్బో హ్యాండ్ ఇచ్చాను ఇక్కడ చిన్న పఫ్ ఇచ్చాను అనమాట కంప్లీట్ సింపుల్గా అండి ఒకవేళ మీకు ఇంకా కావాలి ఇంకా హైలైట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇక్కడ ఏదైనా థ్రెడ్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ చేయించుకుంటే ఫ్రాక్ అనేది గ్రాండ్గా ఉంటుంది డిజైనర్ ఫ్రాక్లా ఉంటుంది గ్రాండ్గా కూడా కనిపిస్తుంది నేను సింపుల్గా ఇలా డిజైన్ చేసుకోవాలి అనుకున్నానండి సో అందుకని ఇలా డిజైన్ చేశాను అనమాట చూసారా గేర్ అనేది ఎంత వచ్చిందో లెంత్ కూడా చాలా ఎక్కువ వస్తుంది శారీ అంతా పెట్టాను కదా నాకు శారీ కంప్లీట్గా పట్టేసిందండి ఓకేనా ఒకసారి చూడండి నేను వీడియో మొత్తము కూడా నేను ఎలా అయితే డిజైన్ చేస్తానో మీకు కూడా నేను వీడియో అయితే అలాగే పెట్టాను చాలామంది అడుగుతున్నారు కదా ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ పెట్టండి అని చెప్పి సో అందుకని నేను ఈ వీడియో అయితే షేర్ చేశాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిహా లేడీస్ ఫ్యాషన్స్ నేను మీ దివ్య ఈరోజు వీడియో ఏంటి అంటే అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ చూపిస్తాను అది కూడా ఫ్రంట్ ప్రిన్స్ కట్ లేకుండా నార్మల్ కటింగ్ అనమాట చాలా ఈజీగా మనం కటింగ్ అనేది చేసుకుని మన డ్రెస్ మనమే కుట్టుకోవచ్చండి ఏదైనా ఒకవేళ ప్లెయిన్ క్లాత్ ఉన్నా ఏదైనా ప్లెయిన్ శారీ ఉన్నా ఏదైనా అంటే ఇంట్లో ఏదైనా ఓల్డ్ శారీ ఉన్నా కూడా ఇలాగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏంటి అసలు ఎలా కటింగ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా ఇప్పుడు నేను జిమ్మిచూ శారీ తోటి 3 ఫ్రాక్ అయితే కుడుతున్నాను అంటే అనార్కలి మోడల్ అనమాట ఓకేనా అంబ్రెల్లా కటింగ్ అండి ఇదిగో క్లాత్ వచ్చేసరికి జిమ్మిచూ లైట్ గ్రీన్ కలర్ తీసుకున్నాను ఇదైతే ఎంత అంటే 5 మీటర్లు ఉంటుందండి ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి 5 మీటర్లు దీనికి లైనింగ్ అనమాట లైనింగ్ వచ్చేసరికి 4 మీటర్లు తీసుకున్నానండి కంపల్సరీగా 4 మీటర్లు ఉండాలి ఎందుకంటే అంబ్రెల్లా కటింగ్ కాబట్టి 4 మీటర్లు ఉండాలి అలాగే కాటన్ లైనింగ్ ఒక 1 మీటర్ తీసుకుంటానండి కంపల్సరీగా ఎందుకంటే కాటన్ వేసుకోకపోతే మనకి డ్రెస్ అనేది ఫ్రీగా ఉండదు కాబట్టి కంపల్సరీగా కాటన్ అనేది యూజ్ చేయాలి బాడీకి అనమాట సో అందుకని నేను కాటన్ అనేది తీసుకున్నాను ఓకేనా ఈ మూడింటితోటి నేను ఫ్రాక్ కటింగ్ చేసి చూపిస్తాను చాలా ఈజీగా ఎలా కటింగ్ చేయాలనేది వీడియో చివరి వరకు చూడండి ఓకేనా కటింగ్ స్టిచ్చింగ్ కూడా పెడతానండి చాలా మంది అంటున్నారు కటింగ్ పెట్టిన తర్వాత స్టిచ్చింగ్ పెట్టట్లేదు అని చెప్పి సో నేను కటింగ్ స్టిచ్చింగ్ కూడా ఈ వీడియోలోనే పెడతాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకేనా కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి మరి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకో నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది మరి ఓకేనా ఇప్పుడు వీడియోలోకి వెళ్దామండి ఓకే చూసారు కదండి ఫస్ట్ బాడీ పార్ట్ అయితే కటింగ్ చేస్తున్నాను అనమాట ఈ బాడీ పార్ట్కి ఏంటి అంటే ఈ రెండింటిని కలిపి ఇలాగా ఒక సైడ్ వచ్చేటట్టు ఈ మడతంతా కూడా మనకి అంటే కటింగ్ లేని సైడ్ అనమాట కోరా సైడ్ అయితే ఆపోజిట్ వస్తుంది కదా దాన్ని ఇలాగా ఆ సైడ్కి పెట్టుకుని ఈ రెండింటిని ఒక చోట వచ్చేటట్టుగా మనం మడత అనేది పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బాడీ అనేది కటింగ్ చేయాలండి అయితే ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఏంటంటే ఒకవేళ బాడీకి లైనింగ్ వేయడానికి 80 పాయింట్లు ఉన్నా సరిపోతుంది కాకపోతే నా దగ్గర లేదు కాబట్టి నేను మీటర్ క్లాత్ అయితే తీసుకున్నాను అనమాట ఓకేనా ఎందుకంటే హ్యాండ్కి మనం ఆల్రెడీ లోపల ఇది వేస్తాం కదా సాటిన్ కానీ క్రేప్ కానీ లైనింగ్ వేస్తాం కదా ఆ మెటీరియల్ వేసుకుంటే సరిపోద్ది బాడీకి మాత్రమే మనం కాటన్ అనేది యూజ్ చేయాలి ఓకే ఇప్పుడు నేను బ్లౌజ్ బాడీకి అనమాట ఫస్ట్ బాడీ పొడవు అయితే కనుక ఇక్కడ నేను 14 ఇంచులు కావాలండి నాకు 14 ఇంచులు అయితే సరిపోతుంది కాబట్టి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను 14.5 ఓకేనా 14.5 పెట్టుకుని ఇక్కడ నుంచి ఈ పప్పుడు పొడవు తీసుకున్నాను కదా ఇప్పుడు మొత్తం షోల్డర్ లెంత్ తీసుకుంటున్నాను ఫస్ట్ షోల్డర్ లెంత్ అయితే ఇక్కడ 5.5 తీసుకుంటున్నానండి సరిపోతుంది ఓకేనా తర్వాత చంక డౌన్ వచ్చేసరికి 6.5 తీసుకుంటున్నాను చూసారు కదా అంటే మనం ఇలా తీసుకుని ఏ ఫ్రాక్ అయినా కటింగ్ చేసేసుకోవచ్చు అండి చాలా ఈజీగా కటింగ్ చేయొచ్చు ఇప్పుడు ఇలా ఇక్కడ తీసుకున్నాను కదా మనకి ఈ షోల్డర్ లెంత్ వచ్చింది చంక డౌన్ వచ్చింది అంటే ఈ హర్మ్ హోల్ ఎంత తీసుకోవాలనేది మనకు ఐడియా వచ్చేసింది కదా ఇప్పుడు నడుము లూజ్ ప్రకారం అనమాట ఇక్కడ ఎలా అంటే మనం నడుము సైజుని బట్టి ఇక్కడ తీసుకోవాలండి ఇప్పుడు నా నడుము సైజ్ వచ్చేసరికి 38 లూజ్ కావాలి నాకు ఓకేనా 8 అండి లూజు బై 4 చేసుకోవాలండి ఓకేనా బై 4 చేస్తే ఎంత అవుతుంది అంటే 9.5 వస్తుంది ఓకేనా 9.5 వచ్చిందనమాట అంటే ఎందుకంటే ఇక్కడ మనకి 4 పార్ట్లు వస్తాయి కదా ఓకేనా ఇదిగో ఇవి రెండు ఇలా అనమాట
9:30 దగ్గర ఫస్ట్ మార్కింగ్ అనేది పెట్టేసుకోండి. తర్వాత ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులోకి తీసుకోవాలి కదా, ఒక 1 ఇంచు. తర్వాత మనం ఇక్కడ ఖర్చు ఎంత తీసుకుంటామంటే అంత, ఒక 1 ఇంచ్ అనేది డాట్ అనమాట. ఇక్కడ ఈ 2 ఇంచులు ఖర్చులోకి ఎంత అయితే తీసుకుంటామో అంత తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఏంటి అనేసి అంటే మనం ప్రిన్స్ కట్ అంటే ప్రిన్స్ కట్ కటింగ్ చేయొచ్చు. లేదు అనుకోండి మనం రెడీమేడ్ టాప్స్ ఉంటాయి కదా, రెడీమేడ్ టాప్స్ అయితే మనం ప్రిన్స్ కట్ అవసరం లేదు. నార్మల్గా ఏంటంటే డాట్స్ పెట్టేటట్టుగానే వచ్చేస్తాయి. సేమ్ అలాగే మనం కూడా కుట్టేసుకోవచ్చండి. ప్రిన్స్ కట్ అయితే మళ్ళీ కన్ఫ్యూజ్గా ఉంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు గట్ట ఫ్రాక్ కుట్టుకోవాలి అంటే కనుక కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఓకేనా, ఇలా డాట్స్ అనేవి పోసేసుకోవచ్చు. సో అందుకని ఇలాగ మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట. అంటే ఇప్పుడు ఈ నడుం సైజ్ అనేది మీ నడుం సైజుని బట్టి ఇక్కడ తీసుకోండి. ఈ వంతర ఇది కామన్ అనమాట ఎవరికైనా కూడా. ఒక 1 ఇంచ్ అనేది నడుం డాట్స్ పోయడానికి, ఒక 2 ఇంచెస్ అనేది ఖర్చుకు అనమాట. 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, 2 ఇంచెస్ కావాలంటే 2 ఇంచెస్, లేదు అంటే కనుక ఒక 1 ఇంచ్ కావాలనుకుంటే 1 ఇంచ్ లూజ్ అనేది పెట్టుకోవాలి. ఇక్కడ నాకు చంక లూజ్ వచ్చేసరికి అంటే ఆర్మహోల్ లూజ్ అనమాట 18 కావాలి. ఓకేనా, ఇదిగోండి 9 దగ్గర మార్కింగ్ పెట్టాను. ఓకే, 18. ఇక్కడ వచ్చేసరికి 38 అండి లూజు. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 40 అనమాట. సో ఇప్పుడు ఇలాగా దీని ప్రకారం మనం మార్కింగ్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఇప్పుడు నేను దీన్ని కటింగ్ చేసేస్తాను. అంటే ఇప్పుడు ఇది కటింగ్ చేసిన తర్వాత అప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్ట్ తీసేసి అప్పుడు ఏంటంటే మనకి ఎలా కావాలి అంటే నెక్ ఎంత కావాలి, బ్యాక్ నెక్ ఎంత కావాలి, ఫ్రంట్ నెక్ ఎంత కావాలి అనే దాని ప్రకారం మనం కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇది నేను పక్కకు తీసేసి ఇదిగో చూసారు కదండి, ఇలా పెట్టుకున్నాను కదా. ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కదా. అయితే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్, బ్యాక్ నెక్ డీప్, ఫ్రంట్ నెక్ డీప్ తీసేటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి అంటే మనకి వెడల్పు, నెక్ వెడల్పు అంటే విడిత్ అంటారు కదా, ఆ విడిత్ అనమాట. ఇక్కడ ఎంత కావాలనేది మెయిన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నేను 2.5 ఇంచులు పెడుతున్నాను అంతే. చూసారు కదా, ఇదిగోండి ఇక్కడ నుంచి షోల్డర్ అయితే 5.5 ఇంచులు పెట్టానా, ఇక్కడ 2.5 ఇంచులే తీసుకున్నాను. ఎందుకంటే ఇలా తీసుకోవడం వల్ల మనకి షోల్డర్స్ అనేవి జారిపోకుండా ఉంటాయి. ఇక్కడ టాకా వేయడం వల్ల ఏంటి అంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా విడిత్ అనేది ఒకటే సైజులో వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ డీప్ తీద్దామండి. డీప్ వచ్చేసరికి 6.5 సరిపోతుంది. అంటే ఎక్కువ నెక్ డీప్, కొంతమంది డీప్ అడుగుతారు కదా, అలా డీప్ అడిగిన వాళ్ళకైతే డీప్ పెట్టొచ్చండి. నేను ఎక్కువ ఇక్కడ ఏమి డీప్ అనేది పెట్టట్లేదు. ఇలా క్రాస్ అనేది ఫస్ట్ మార్కింగ్ వేసానండి. వేసిన తర్వాత మీకు చూపిస్తాను. ఇక్కడైతే 2.5 తీసాను కదా, ఈ కిందకు వచ్చేసరికి ఎంత తీసానో చూద్దరు కానీ ఇదిగో 3 ఇంచెస్ వరకు తీసాను అనమాట. ఓకేనా, ఇలా ఫస్ట్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. డ్రా చేసుకుని ఈ బాక్స్లో మనకి ఏ నెక్ కావాలనేది ఆ నెక్ ఇక్కడ మనం ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను ఇలాగా అంటే మరీ స్క్వేర్ నెక్ కాదు, అలాగని చెప్పి రౌండ్ నెక్ కాదనమాట. ఇక్కడ మనకి పడవ షేప్ అయితే వస్తుంది కదా, ఆ మోడల్ అనేది కటింగ్ చేస్తున్నాను. ఇదిగో ఓకేనా, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఫ్రంట్ పార్ట్ అయితే తీసేసాను కదా, ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీద్దామండి. బ్యాక్ నెక్ అంటే మనం కొంతమంది డీప్ పెడతారు, కొంతమంది డీప్ అనేది పెట్టుకోరు కదా. ఇక్కడ నేను ఫ్రంట్ అయితే 6.5 తీసుకున్నాను కాబట్టి బ్యాక్ వచ్చేసరికి ఒక 7.5 ఇంచులు అనేది తీసుకుంటున్నానండి. అంటే డ్రెస్సే కదా, మనకి మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు, మన చాయిస్ అది బ్యాక్ అనేది. ఓకేనా, నేను ఎక్కువ బ్యాక్ నెక్ కూడా ఎక్కువ పెట్టట్లేదు. ఇదిగో చూసారు కదా, ఇక్కడ నేను మార్కింగ్ వేయడం వల్ల ఏంటంటే షోల్డర్ దగ్గర రెండు కూడా ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వెడల్పు అనేది సమానంగా ఉండడం కోసం అక్కడ మార్కింగ్ అనేది పెట్టాను, టాకా వేశాను. ఇక్కడ కూడా చూడండి, ఇదిగో ఇక్కడ 2.5 వచ్చిందా, ఇక్కడికి వచ్చేసరికి 3 ఇంచులు అనమాట. ఈ 3 ఇంచుల దగ్గర ఇక్కడ మనం బ్యాక్ అయితే మ్యాక్సిమము రౌండ్ నెక్ పెట్టుకుంటే బెస్ట్ అండి. ఓకేనా, ఇలా రౌండ్ నెక్ మనకి ఇలా కావాలి, ఇంకా కొంచెం వెడల్పు కావాలనుకోండి, ఇంకా అంటే మరి కొంచెం ఇంకా వెడల్పు రావాలి అనుకుంటే ఇంకా కొంచెం దీన్ని ఇలా ఈ షేప్ అనేది ఇలా తిప్పుకుంటే ఇంకా వెడల్పు అనేది వస్తుంది అనమాట. ఓకేనా, ఇలా అంటే ఇప్పుడు బ్యాక్ నెక్ ఎప్పుడు కూడా మన ఇష్టం అండి. బ్యాక్ డీప్ చాలామంది డీప్ అయితే తొడుగుతారు కదా డ్రెస్సులకి, లాంగ్ ఫ్రాకులకి, కొంతమంది అయితే డీప్ తొడగరు. అది అలా అనమాట, ఎవరి చాయిస్ వాళ్ళది కదండి. అలాగా
ఇప్పుడు ఏంటి అంటే అంతా కటింగ్ అయిపోయినట్టే, ఆల్మోస్ట్ ఫ్రంట్ బ్యాక్ అంతా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు డాట్స్ అనమాట, నడుము దగ్గర డాట్స్ అనేవి పోసుకోవాలి కదా. అంటే నేను ఇక్కడ ప్రిన్స్ కట్ ఏమి కటింగ్ చేయలేదు కాబట్టి ఈ నడుము దగ్గర డాట్స్ అనేవి పోసుకోవడం కోసం ఇదిగో ఇక్కడి నుంచి 3.5 ఇంచుల దగ్గర మార్కింగ్ అనేది పెట్టాను చూడండి. ఇక్కడ డాట్స్ వస్తాయి అన్నమాట ఇలాగా. ఓకేనా, ఒక 1 ఇంచ్ గ్యాప్ వరకు. ఇప్పుడు ఇలా పెట్టుకుని ఇక్కడ ఒక టాకా వేసాను కదా, వెడల్పు అనమాట. ఇది 1 ఇంచు. ఓకేనా, చూసారు కదా అదిగో. ఓకే, 1 ఇంచ్ వచ్చింది. దీన్ని మనం ఇలా పైకి ఈ రోల్ తోటి ఇలా మార్కింగ్ వేసేసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకలానే వస్తాయి అనమాట. ఇగుడు దిగుడు ఎక్కడ రాకుండా ఉంటాయి. 4 ఇంచులు వచ్చింది. ఇక్కడ ఒక 1 ఇంచు, ఇక్కడికి వచ్చేసరికి 4 ఇంచెస్. ఓకేనా, ఇలాగా ఇదిగో చూసారు కదా, ఈ డాట్స్ అనేవి వచ్చేసినాయి. ఓకేనండి, ఇప్పుడు మనకి మెయిన్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది అనమాట. బాడీ పార్ట్ అయితే రెడీ చేస్తాను కదా. అయితే మనకి ఇక్కడ ఏదైనా డ్రెస్ కొట్టాలి అనుకున్నప్పుడు అండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బాడీ పార్టే. అంబ్రెలా కటింగ్ అనేది మనం నడుము సైజుని చూసి కటింగ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ బాడీ పార్ట్ అనేది చాలా కేర్ఫుల్గా జాగ్రత్తగా మనం కటింగ్ చేసాము అంటే ఫ్రాక్ కటింగ్ అనేది ఈజీ అయిపోద్ది. ఓకేనా, ఏంటి అంటే ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ మనం కటింగ్ చేస్తాం కదా, ఆ బ్లౌజ్ని ఈ లెహంగా కటింగ్ ఉంటుంది కదా, ఆ రెండింటిని కలిపాము అంటే అదే ఫ్రాకు. ఓకేనా, చాలా ఈజీగా అయితే చెప్పాను కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు నేను లైనింగ్ అంటే లోపల వేస్తాం కదా మనం బాడీకి వేసేది, ఇది ఏంటి అంటే జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కదా. ఇది మామూలుగా నార్మల్గా లైనింగ్ వేసాము అంటే దీని షైనింగ్ ఉండదు, దాంతోపాటు మనకి స్టిఫ్నెస్ ఉండదు అనమాట. సో అందుకని కంపల్సరీగా బాడీకి కూడా మనం ఎప్పుడు కింద అంబ్రెల్లాకి ఏదైతే లైనింగ్ పీస్ అనేది యూజ్ చేస్తామో సేమ్ దాన్నే వాడాలండి. ఇక్కడ నేను బాడీ పార్ట్కి కటింగ్ చేస్తున్నాను. అయితే హ్యాండ్ కటింగ్ చేద్దాం అనుకున్నాను కదా, ఆ హ్యాండ్కి లైనింగ్ కటింగ్ చేస్తే ఇది అది కూడా వేసాను అనుకో, ఇది కంపల్సరీగా ఈ క్రేప్ క్లాత్ అనేది కంపల్సరీగా వేయాలి. అది ఇది కూడా వేసాను అంటే కనుక హ్యాండ్ అనేది ఇంకా కొంచెం లావుగా మందంగా వచ్చేస్తుంది అనమాట. సో అందుకని ఇది ఒకటే యూజ్ చేస్తాను, లైనింగ్ క్లాత్ ఏమీ వాడను. ఓకేనా, ఇప్పుడు నేను బాడీ పార్ట్ కటింగ్ చేసేస్తానండి ఫస్ట్. అయితే ఇది 4 మీటర్లు తీసుకున్నాను కదా, ఫస్ట్ బాడీ పార్ట్ తీసేసుకున్న తర్వాత అప్పుడు మిగిలింది మనం అంబ్రెల్లా కటింగ్ అనేది పెట్టుకుందాం. బాడీ పార్ట్ అంటే బాడీకి మనం ఎంత పొడవు పెట్టామనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలండి. నేను ఇక్కడ బాడీకి ఎంత పెట్టాను, 14 ఇంచులు పెట్టాను. ఓకేనా, ఆ 14 ఇంచులు పెట్టాను కాబట్టి మిగిలింది ఎలా తీసుకోవాలనేది నేను చూపిస్తాను. అసలు ఆ బ్లౌజ్ నేను ఫ్రాక్ కూడా ఎంత పొడవులు ఎంత అనేది ఎంత తీసుకుంటున్నాను అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తాను. నేను ఫస్ట్ బాడీకి అనేది కటింగ్ చేసేస్తున్నాను. అయితే చూసారు కదా, ఇదిగో సమానంగా నేను ఇక్కడ బాడీకి ఎంత కావాలో అంత తీసుకున్నానండి. ఇదిగో ఇది బ్యాక్ పార్ట్ కదా, ఇది బ్యాక్ పార్ట్, ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. బ్యాక్ అయితే మాత్రం నేను జిప్ వేసుకుంటాను అనమాట. సో అందుకని ఏం చేస్తున్నానంటే బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తాను. ఓకేనా, ఇక్కడ జిప్ వస్తుంది బ్యాక్, ఫ్రంట్ అయితే మాత్రం నార్మల్ పైపింగే వస్తుంది. ఇదిగో ఇలా మనం దీన్ని ఇలా తీసేసుకోవడమే. మనకి ఏంటంటే మెయిన్ ఒరిజినల్ పీస్ అనేది కరెక్ట్గా కటింగ్ అవ్వాలండి. మిగిలిందంతా కూడా మనకి అర్థమైపోతుంది. ఈ ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేయడం కుదిరిందంటే మనం ఏదైనా కూడా ఈజీగా కటింగ్ చేసేయచ్చు అనమాట. ఒరిజినల్ పీస్ కంటే ఈ లైనింగ్ ఎప్పుడు కూడా మనం అటాచ్ చేసుకోవాలి కాబట్టి, అంటే స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా ఇలా ఎగస్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి ప్రతి దానికి కూడా. అదొకటి, ఈ నెక్కలు కూడా ఎప్పుడు కటింగ్ చేయకూడదు, కుట్టేటప్పుడు మాత్రమే వీటిని కటింగ్ చేయాలండి. మన లైనింగ్ పీస్ మీద మాత్రం కటింగ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇప్పుడు బాడీ కటింగ్ చేశాను కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ కూడా ఒకసారి అది కూడా కటింగ్ చేసి చూపించేస్తాను. ఇదిగోండి ఇలా ఒరిజినల్ పీస్ మీద కూడా కటింగ్ చేసేసాను అనమాట. మనకి ఎప్పుడు మెయిన్ పార్టే కదా అన్నాను. ఇప్పుడు నేను హ్యాండ్ ఎలా కటింగ్ చేయాలనేది చూపిస్తాను. ఓకేనా, ఇలా అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి హ్యాండ్ కూడా చూపించేస్తాను. అయితే హ్యాండ్ వచ్చేసరికి నేను దీని మీదే కటింగ్ చేస్తున్నాను. అదొకటి, నేను కొంచెం చిన్నగా పఫ్ హ్యాండ్ పెడతానండి, అంటే హ్యాండ్ పఫ్ వచ్చేటట్టుగా, ప్లెయిన్ కాదు. ఓకేనా, ఇలా మనం నార్మల్గా హ్యాండ్ ఎలా కటింగ్
ఇదిగోండి హ్యాండ్ కటింగ్ అనమాట. ఇది ఏంటి అంటే మొత్తం చూపించట్లేదండి, నేను పఫ్ హ్యాండ్ పెడుతున్నాను అనమాట. అయితే మనకి నా పఫ్ హ్యాండ్ ఎప్పుడు కూడా ఎలా అంటే మనకి ఎంత హ్యాండ్ కావాలనేది మెయిన్ ఆ హ్యాండ్ అనేది తీసేసుకోవాలన్నమాట. ఇక్కడి నుంచి ఇక్కడికేనండి మనకి హ్యాండ్ అనేది. నేను ఇదిగో చూసారు కదా 10 ఇంచులు నాకు కావాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని నేను నార్మల్గా హ్యాండ్ ఎలా తీసుకుంటారు అలా తీసేసుకున్నాను. ఇదిగో ఇక్కడికి నాకు చంకు ఆర్మ్ హోల్ వచ్చేసరికి 18 కావాలి. అయితే ఇది హ్యాండ్ లూజ్ అయితే 12.5. ఇక్కడ నుంచి మనం ఇలా క్రాస్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇది నార్మల్ హ్యాండ్ కదా, అయితే నేను పఫ్ హ్యాండ్ తీసుకున్నాను కాబట్టి ఒక 3 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. పైన తీసుకుని మళ్ళీ దాన్ని ఇలాగ ఒక 4 ఇంచెస్ వరకు ఇలా పెట్టి బాక్స్ అనేది డ్రా చేసి దీన్ని ఇలాగ రౌండ్ షేప్ అనేది తిప్పి మనం మళ్ళీ దీన్ని తీసుకొచ్చి ఇందులో కలిపేయడమే పఫ్ హ్యాండ్ అనేది. ఓకేనా, చాలా ఈజీగా నేను చెప్పానండి. అంటే మనం బాగా అంటే మొత్తం ఇదంతా వివరించి చెప్పాలి అంటే కూడా టైం సరిపోదు కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కదా, సో అందుకని ఇలా షార్ట్కట్లో హ్యాండ్ అనేది చూపించాను మీకు. ఓకేనా, ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మనం ఒరిజినల్ మీద కటింగ్ చేసేసుకోవడమే అనమాట. ఇక్కడ ఒక టాకా వేసుకోవాలి కంపల్సరీగా, ఇక్కడ టాకా. ఓకేనా, ఇప్పుడు దీన్ని ఒరిజినల్ మీద కటింగ్ చేసేస్తాను. ఇదిగోండి ఫస్ట్ అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నాను. బాడీ కట్ చేశాను కదా, కింద బాటమ్ పార్ట్ అనమాట. ఇది ఫస్ట్ 4 లేయర్స్ కింద వేసుకున్నాను కదా, ఇప్పుడు దీన్ని 8 మడతల కింద హోల్డ్ చేశానండి. చేసి మనం ఇక్కడ తీసుకుందాము. ఓకేనా, నాకు టోటల్గా అయితే లెంత్ వచ్చేసరికి 46 కావాలన్నమాట. ఓకేనా, 46లో నేను ఇందాక 14 ఇంచులు అనేది బాడీకి పెట్టాను కదా, ఇప్పుడు 14 ఇంచులు తీసేస్తే ఇంకా 32 ఉంటుంది. ఈ 32 నాకు ఒరిజినల్గా కావాలి కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది లైనింగ్ పార్ట్ కదా, 2 ఇంచులు మైనస్ చేసి కటింగ్ చేస్తున్నాను, అంటే 30 ఇంచులు. ఓకేనా, 30 ఇంచులు అంటే ఇక్కడ నేను నడుం పార్ట్ తీసుకోవాలి కదా. ఫస్ట్ నడుం పార్ట్ తీసుకోవడం కోసం మనం ఇక్కడి నుంచి మనకి నాకు నడుం లూజ్ ఎంత అంటే 38 కావాలన్నాను కదండి. ఈ 38ని 4 భాగాలు చేస్తే 9.5 వచ్చింది కదా. ఈ 9.5 అనేది ఇక్కడ మనకి ఇక్కడ చూసుకోవాలన్నమాట. 4 భాగాలు కూడా ఈ 38 ఇంచులు కూడా ఈ రౌండ్ 8 లేయర్స్ వేసాను కదా, ఈ లేయర్స్ దగ్గర మనం కటింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇక్కడ నేను ఫస్ట్ 7 దగ్గర మార్కింగ్ పెట్టాను. మార్కింగ్ పెట్టి మొత్తం ఇదంతా కూడా 7 అంటే ఫస్ట్ ఇక్కడ ఎలా అయితే పెట్టామో సేమ్ అలాగే పెట్టాలి. ఆ లెంత్ అనేది మనకి రావాలన్నమాట. వచ్చిన తర్వాత ఇదిగో చూసారు కదా 5.5 అంటే 5.5 అంటే 8 భాగాలు, 8 5లు 40, 42 వస్తుంది. సో ఇక్కడ మనకి 42 అనేది వచ్చింది కాబట్టి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి పెట్టుకుందామండి. ఓకేనా, ఎంతో కాదు ఒక హాఫ్ ఇంచు ఇలా పైకి అనేది పెట్టేసుకొని ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఇక్కడ సరిపోతుంది అనమాట, 40 ఇంచులో వస్తుంది మనకి. ఖర్చులో పోయినా కూడా మనకి సరిపోతుంది కాబట్టి ఇక్కడ కటింగ్ చేసేద్దాం. చేసేదానికంటే ముందు మనకి మరి మిగతాది ఇక్కడ 30 ఇంచులు కావాలి కదా పొడవు. ఇక్కడ లూజ్ అయితే చెక్ చేసుకున్నాం, ఇది నడుం లూజ్ అండి. ఇక్కడ అంటే నడుంకి అటాచ్ చేసే పార్ట్ కాబట్టి నడుం లూజు. ఇప్పుడు పొడవు తీసుకుందాం 30కి నేను దీన్ని జిగ్జాగ్ చేయను, మడత పెడతాను కాబట్టి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెడతాను. ఓకేనా, 31 ఇలాగా. ఇక్కడ అంటే స్టార్టింగ్ ఇక్కడి నుంచి పెట్టుకోవచ్చు. ఇక్కడి నుంచి అయితే మనకి 31ని ఇక్కడ ఎంత పెట్టామో దాన్ని మొత్తం కూడా కొలుచుకోవాలన్నమాట. అంటే 37.5 తీసుకోవాలి. లేదు అనుకుంటే ఇక్కడ మనం ఎక్కడైతే సర్కిల్ అనేది వేసుకున్నామో ఈ సర్కిల్లో నుంచి ఈ టేప్ని కదుపుకుంటూ ఇలాగా 31 ఇదిగోండి ఇలా. ఓకేనా, ఇలా తీసుకోవాలి 31. చూసారు కదా, అక్కడ కొంచెం చిన్నది జాయింట్ అనేది పడుతుంది, జాయింట్ వేసుకుంటే సరిపోద్ది. ఇలా టాకా వేసుకుంటే మనకి కరెక్ట్గా ఎక్కడ ఏంటనేది తెలుస్తుంది. ఇదేనండి లైనింగ్ అయితే కటింగ్ చేస్తాను కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ కటింగ్ చేసి చూపిస్తాను. లైనింగ్ అయితే కటింగ్ చేశాను కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ అనేది కటింగ్ చేస్తున్నాను. సేమ్ అనమాట, మనం నడుముకి ఇందాక ఎలా అయితే చుట్టూరు కొలత ఎలా పెట్టుకున్నామో ఈ స్టార్టింగ్ మూల కొన నుంచి 6 ఇంచెస్ వచ్చే వరకు పెట్టాను కదా, అంటే మనకి నడుము లూజ్ రావాలి కాబట్టి. ఒకవేళ మీరు ఇంకా దీనికి కూడా ఎందుకు కొలత అనుకున్నారనుకోండి, ఇది కటింగ్ చేసింది ఉంటుంది కదా, దీన్ని పెట్టేలాగా మనం కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇక్కడైతే నేను మార్కింగ్ వేసేసాను కదా, వేసిన తర్వాత ఇక్కడి నుంచి కిందకి ఇలాగా. ఇప్పుడు
ఎంత కావాలి అంటే నాకు ఇక్కడ 32 కావాలండి. 46 కదా, 14 ఇంచులు బాడీ పార్ట్ అయితే తీసుకున్నాను కాబట్టి ఇక్కడ నేను 32 తీసుకుంటున్నాను. చూసారు కదా, 32కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెడతాను. ఎందుకంటే మనకి అంటే జిగ్జాగ్ చేస్తాం కదా, ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. ఖర్చుకి జిగ్జాగ్కి కలిపి 32, ఇదిగో 32.5. ఓకేనా? ఇలా పెట్టి మనం ఇలా ఇప్పుడు ఇక్కడ టేప్ అనేది ఇక్కడ మారకూడదు. ఎప్పుడు కూడా టేప్ అనేది ఇక్కడ ఎప్పుడు మారకూడదు, ఇక్కడే ఉండాలండి. ఇక్కడ కొలిచినా ఇక్కడ కొలిచినా ఇక్కడ కొలిచినా ఇక్కడి నుంచే కొలుచుకోవాలన్నమాట. ఈ కిందకు వచ్చేసరికి మాత్రం మనకు రౌండ్ సర్కిల్ అనేది కరెక్ట్గా రావాలి. అప్పుడే మీకు సర్కిల్ అనేది కింద లెవెల్ అనేది కరెక్ట్గా ఉంటుంది, ఎగుడు దిగుడు అనేది రాకోకుండా ఉంటుంది అనమాట. అంబ్రెల్లా ఫ్రాక్ ఎప్పుడు కూడా ఎగుడు దిగుడు వచ్చిందంటే బాగోదు. కాబట్టి లెవెల్ రావాలి అంటే కనుక మీరు టేప్ పెట్టి కొలిచేటప్పుడు కూడా చాలా పర్ఫెక్ట్గా కటింగ్ చేయాలి. చూసారు కదా, ఇదిగో ఇలా వచ్చింది. అంటే ఇలాగా ఈ మూల కొంచెం అతుకు అనేది పడుతుందండి, అతుకేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రాక్ కటింగ్ చేసేది నాకే అనమాట, నేను వేసుకుని చూపిస్తాను మీకు. ఇంకా చిన్నపిల్లలకి అనుకోండి ఇలాగా మనకి ఈ జాయింట్ అనేది కూడా రాకుండా కరెక్ట్గా వస్తుంది అనమాట శారీ క్లాత్ అంతా పెడితే. ఎందుకంటే బాడీకి అన్నిటికీ కూడా నేను దీన్నే యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం మనకి అతుకులు అనేవి పడుతున్నాయి. ఓకేనా? చూసారు కదా ఎలా కటింగ్ చేశాను ఏంటి అనేది నేను చూపించాను. ఇప్పుడు ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కూడా నేను చూపిస్తాను. ఓకేనా? స్టిచ్చింగ్ వీడియో కూడా స్టిచ్చింగ్ కంటిన్యూ చేసేస్తాను. 2 వీడియోలు అయితే పెట్టనండి, స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి. ఓకేనా? రండి. ఓకేనా? ఇప్పుడు డ్రెస్ కటింగ్ ఎలా చేయాలనేది చూపించాను కదా, ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది చూపిస్తాను. రండి. ఓకేనా? ఇదిగో ఇదైతే బాటమ్ పార్ట్ రెడీ చేసుకుంటున్నాడు అనమాట. అంటే కింద మనకి ఒక సైడ్ జాయింట్ వచ్చింది కదా, ఆ జాయింట్ అనేది అటాచ్ చేస్తున్నాడు. సైడ్ జాయింట్ వచ్చింది కదా అది. ఇది చూసారు కదా, ఇక్కడ సైడ్ జాయింట్ అనేది వేసిన తర్వాత ఇక్కడ లేబుల్ చేసుకోవాలన్నమాట. మొత్తము కూడా ఇక్కడ కటింగ్ చేస్తున్నారండి లేబుల్ చేసి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ ఉంది కదా, అంటే లైనింగ్ మనం ఆ సైడ్ ఈ సైడ్ జాయింట్ వేయాలి కాబట్టి ఇది కూడా జాయింట్ అనేది వేసేసుకొని రెండింటిని అటాచ్ చేసుకోవడమే అనమాట. లైనింగ్ పార్ట్ జాయింట్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఒరిజినల్ పీస్ని రెండింటిని ఆపోజిట్లో పెట్టుకొని మనం ఇలా కుట్టేసుకోవాలన్నమాట. పైన లైనింగ్ ఎలా వేసామో ఇది కూడా అంతేనండి. ఏ కుట్టు అయినా సరే పాదం ఖర్చు పెట్టి మనం కుట్టు అనేది వేసుకోవాలన్నమాట. ఫ్రాక్ కటింగ్ అనేది చాలా ఈజీ అండి, కాకపోతే అంటే కటింగ్ చేయడం ఈజీ అనమాట, కొంచెం స్టిచ్చింగే ఇక్కడ మనకి అర్థం చేసుకున్నామంటే మనకి స్టిచ్చింగ్ కూడా ఈజీ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు 2 జాయింట్ వేసాం కదా, వేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీసు అలాగే మనం ఏదైతే తీసుకున్నామో ఆ ఫ్యాబ్రిక్ అనమాట, లైనింగును ఒరిజినల్ పీసు రెండింటిని కలిపి ఇక్కడ అటాచ్ చేసుకోవాలండి. నడుం పార్ట్ దగ్గర, ఓన్లీ నడుం పార్ట్ దగ్గర మాత్రమే మనం జాయింట్ అనేది వేయాలి. అంటే రెండింటిని కలపాలన్నమాట, జాయింట్ కూడా కాదు, ఇది రెండింటిని కలుపుకోవాలి. ఇదిగో చూసారు కదా, ఇది మనం బాడీకి నడుం దగ్గర అతికే క్లాత్ అండి ఇక్కడ. ఓకేనా? మీకు అర్థమైందండి? బాడీకి మనం ఎక్కడైతే అటాచ్ చేస్తామో ఆ పార్ట్ అనమాట, దాన్ని రెండింటిని జాయింట్ వేసుకుంటున్నాం. లైనింగ్ని ఒరిజినల్ పీస్ని కూడా దీన్ని మనం బాడీ పార్ట్కి అటాచ్ చేస్తాం బాడీ అంతా కూడా కంప్లీట్ అయ్యాక. ఇదిగోండి చూసారు కదా, ఇలాగా మొత్తం చివరి వరకు ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. అయిపోయింది కదండి. ఇదిగోండి ఇది కింద పార్ట్ అనమాట, కింద పార్ట్ రెడీ అయ్యింది. ఓకేనా? ఇప్పుడు మనం బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుందాం. ఇదిగోండి ఇక్కడైతే నేను సిల్వర్ కలర్ పైపింగ్ వేయించుకుంటున్నాను. సో అందుకని ఇది చూసారా, ముందు ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుంటారనమాట ఇలా, ఎందుకంటే అతుకులు అనేవి ఎక్కువ రాకుండా ఉండడం కోసం. ఇది ఎలా కటింగ్ చేయాలి ఏంటి అనేది కూడా నేను చిన్న వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేశాను, మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇక్కడైతే పైపింగ్ మొత్తం పైపింగ్ అంతా కూడా రెడీ చేస్తున్నారు, దీని తర్వాత హ్యాండ్ రెడీ అవుతుంది. ఇదిగో చూసారు కదా, ఫస్ట్ హ్యాండ్ అనమాట. హ్యాండ్కి అయితే నేను మోడల్ ఏం పెట్టలేదు కదా, జస్ట్ ఇక్కడ పఫ్ హ్యాండే పెట్టిస్తున్నాను. సో ఇక్కడ పైపింగ్ వేస్తున్నాను అనమాట. ఇలా పైపింగ్ అనేది వేసేసుకోవడమే, అంటే పైపింగ్ని ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకుని మనం, అంటే ఇన్విజిబుల్ పైపింగ్ అనమాట, దీన్ని లోడింగ్ అని కూడా అంటామండి తెలుగులో. ఈ పైపింగ్ వేయడం వల్ల ఏంటంటే లుక్ అనేది చాలా నీట్గాను, డ్రెస్ చూడడానికి గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. అంటే పైకి ఎక్కడ కూడా క్లాత్ అనేది కనపడదు, ఓన్లీ పైపింగ్ ఒకటే కనిపిస్తుంది ఈ లోడింగ్ వేయడం వల్ల. ఓకేనా?
ఇలా లెవెల్ చేసి పెట్టుకుని మనం ఇదిగో చూసారు కదా ఒరిజినల్ పీస్ కింద వచ్చింది, లైనింగ్ ఏమో పైన ఉంది, మధ్యలో వచ్చేసరికి ఇదిగో ఈ పైపింగ్ క్లాత్ అనేది మధ్యలోకి వస్తుంది అనమాట. లోడింగ్ వేయాలి అంటే ఇదే ప్రాసెస్ అండి ఎవరైనా కూడా, ఓకేనా. ఇలా వేయడం వల్ల చాలా నీట్గా ఉంటుంది. కాకపోతే ఇది జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ కదా, కొంచెం జరిగిపోతూ ఉంటుందండి, కొంచెం అంటే అలవాటు ఉండాలి. సీనియర్టీ అయితే మాత్రం కొంచెం నీట్గా వస్తుంది, కొత్త వాళ్ళకైతే కొంచెం అలవాటు అయ్యే వరకు కూడా ఎగుడు దిగుడు రావడం అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట. ఇంక ఇంతేనండి హ్యాండ్ ప్రాసెస్ అయితే ఇదే. దీన్ని ఇంకా మనం రెడీ చేసి చుట్టూరు అంటే లైనింగ్ అటాచ్ చేసుకుని మనం ఎలా అయితే లైనింగ్ పీస్ని అదుగుతామో అలా చుట్టూరు కుట్టేసి పక్కన పెట్టుకోవడమే. ఇదిగోండి ఇలా చుట్టూరు ఇలా అదుకాలన్నమాట. మీకు ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్పనా, ఇలా సైడ్ లైనింగ్ ఒరిజినల్ పీస్ అతికేటప్పుడు చాలామంది ఏం చేస్తారంటే పెద్ద నెంబర్ పెట్టి అతుకుతూ ఉంటారండి. అలా ఎప్పుడు అతకూడదు అనమాట. అలా అతకడం వల్ల ఏంటంటే మనకి క్లాత్ అనేది బొస్కుల కింద వచ్చేస్తుంది. ఎప్పుడు చిన్న మనం ఏదైతే స్టిచ్చింగ్ చేస్తామో అదే నెంబర్ పెట్టి ఇలాగా అతుక్కోవాలి, ఒరిజినల్ లైనింగ్ కూడా. ఇదిగోండి చూసారు కదా హ్యాండ్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్రిల్స్ పెట్టేస్తున్నాను చూడండి. మొత్తం అంటే నేను అంటే పఫ్ హ్యాండే కదా సింపుల్గాను. చూడండి ఫ్రిల్స్ అనేవి ఎలా పెడుతున్నాడో. ఇదిగో ఆ సైడ్ అయితే అంటే 3 ప్రిల్స్ పెట్టాడు కదా, దానికి ఆపోజిట్లో పెడుతున్నాడు అనమాట ఈ సైడ్ కూడా. ఇదిగో చూడండి, ఇదిగో చూసారు కదా ఇలా వస్తాయి, ఓకేనా. ఇదిగో ఇవి మనం హ్యాండ్కి ఇంకా ఇవి హ్యాండ్కి అటాచ్ చేసేసుకోవడమే, ఓకేనా, అంతే. ఓకేనా చూడండి ఇదిగో ఇది అయితే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు బాడీ పార్ట్ అనమాట. బాడీకి ఫస్ట్ లైనింగ్కి మనం ఇక్కడ పైపింగ్ అనేది వేసేసుకుంటున్నామండి. ఇది కూడా లోడింగే కంప్లీట్గా, ప్రతిదీ కూడా లోడింగే వస్తుంది, ఓకేనా. అయితే ఇక్కడ చూసారా సూది కిందకి దింపాడు. కిందకి ఎందుకు దింపాడంటే అది చెప్పాను కదా, నెక్ అనేది నేను స్క్వేర్ నెక్ కాదు, రౌండ్ నెక్ కాదు. సో అందుకని చెప్పి మూల వచ్చేసరికి ఎప్పుడు కూడా నీడిల్ అనేది కిందకి దిగాలన్నమాట. ఇదిగో చూసారు కదా అలా నీడిల్ కిందకి దించిన తర్వాతే పాదాన్ని మార్చుతారు. అలా అయితేనే మీకు ఆ కరెక్ట్ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇదిగో చూసారు కదా మన ఓన్లీ లైనింగ్కి మాత్రమే పైపింగ్ అనేది అటాచ్ చేసాడు. అయితే ఇక్కడ ఒరిజినల్ పీస్ ఇది వచ్చేసరికి జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్. ఇదైతే నేను లోపల వేసే క్రేప్ లైనింగ్ అనమాట. చూసారు కదా ఫస్ట్ క్రేప్ లైనింగ్ పెట్టాడు, తర్వాత జిమ్మిచ్చు ఫ్యాబ్రిక్ పెట్టాడు, తర్వాత లైనింగ్ అనేది పెట్టాడు. ఈ మొత్తం ఈ మూడింటిని పెట్టి ఇప్పుడు పైపింగ్ లోడింగ్ అనేది తిరిగేస్తాడు అనమాట. అది కూడా ఎలా అనేది చూపిస్తాను మీకు, ఓకేనా. లెవెల్ చేసుకోవాలి మొత్తము కూడా, ఎక్కడా కూడా అంటే ఎక్కడ కూడా కరెక్ట్గా ఉందా లేదా అనేది ముందు చెక్ చేసుకుని, ఒకవేళ మీకు ఇంకా డౌట్ అనిపిస్తే కనుక పిన్నులు పెట్టేసుకోండి. మొత్తం ఫ్యాబ్రిక్ అంతా కూడా పిన్నులు పెట్టుకోండి. పిన్నులు పెట్టుకుంటే క్లాత్ అనేది ఎక్కడ జరగదు. తనకంటే అలవాటు సీనియర్టీ ఉంది కాబట్టి తనేమి పిన్నులు అవి పెట్టుకుంటే డైరెక్ట్గా తిరిగేసేస్తున్నాడు. కానీ ఒకవేళ మీరు ఎవరైనా కొత్తగా ట్రై చేస్తే మాత్రం పిన్నులు అనేవి పెట్టేసుకోండి, ఓకేనా. ఇదిగో చాలామంది అంటే కటింగ్ వీడియో పెడుతున్నారు, స్టిచ్చింగ్ వీడియో పెట్టట్లేదు అని అంటున్నారు అనేసి నేను ఇప్పుడు ఈ స్టిచ్చింగ్ వీడియో కూడా ఇందులో ఇంక్లూడ్ చేశానండి, ఓకేనా. ఇలా అనమాట. ఓకే ఇక్కడైతే రెడీ అయిపోయింది. ఇగో చూసారు కదా ఇలా కుట్టేసేసిన తర్వాత ఇప్పుడు ఇలా టాకాలు పెట్టుకోవాలన్నమాట. ఇదిగోండి ఇలా టాకాలు పెట్టడం వల్ల ఏంటి అనేసి అంటే మనకి ఈ షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు నెక్ అనేది కరెక్ట్ షేప్ రావాలి అంటే ఈ టాకాలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి, ఓకేనా. ఇలా టాకాలు అనేవి పెట్టుకోవాలి. ఇప్పుడు తిరిగేసేసుకుందాం. ఇదిగో తిరిగేసిన తర్వాత పైన మళ్ళీ ఒక కుట్టు అనేది వస్తుంది. సింగిల్ కుట్టే, మనం ఏమి ఎక్కువ కుట్లు ఏమి వేసుకోక్కర్లేదు, సింగిల్ కుట్టే అనమాట. నా ఛానల్ని కనుక మీరు ఫాలో అయ్యారు అనేసి అంటే కరెక్ట్గా పర్ఫెక్ట్గా బోటెక్లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో సేమ్ అదే మెథడ్ అనేది మీకు నేను ఎలా అయితే స్టిచ్ చేసి ఇస్తానో సేమ్ అదే ప్రాసెస్ నేను మీకు చూపిస్తున్నానండి. సేమ్ అలాగే మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఎలా మీరు అన్నీ కూడా మీరు నేర్చుకోవాలి అనేసి అంటే నా ఛానల్ని ఫాలో అవ్వాలండి కంపల్సరిగా.
ఓకేనా? ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తే మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా నేను మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను. పర్ఫెక్ట్గా బొటెక్ స్టైల్లో కుట్టాలి అంటే ఒక బ్లౌజ్ అయినా, డ్రెస్ అయినా, ఫ్రాక్ అయినా, ఏదైనా కూడా పర్ఫెక్ట్గా బొటెక్ స్టైల్లో రావాలి అంటే కనుక నా ఛానల్ని కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా? మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది. ఎవరైనా ఈ వీడియో చూసి ఫ్రాక్ కానీ, డ్రెస్ కానీ, బ్లౌజ్ కానీ కుట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే కంపల్సరీగా యూజ్ అవుతుంది. సో వాళ్ళకి కంపల్సరీగా నా వీడియోని ఫార్వర్డ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా, చుట్టూరు కూడా అటాచ్ చేసేస్తున్నాను అనమాట. మనకి ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా తీసుకోవాల్సింది ఏంటి అంటే లైనింగ్ పార్టేనండి. పైన ఎక్స్ట్రా ఉంది చూసారా, దాని గురించి అసలు మొత్తం కూడా కంప్లీట్గా మీరు వదిలేయాలి. దానికి సంబంధం ఏమీ లేదు. మన ఒరిజినల్ పీస్ అనేది, లైనింగ్ పీస్ అనేది ఎప్పుడు కూడా కరెక్ట్గా మెజర్మెంట్ చేసి మనము లైనింగ్ పీస్ అనేది కట్ చేస్తాం కాబట్టి ఆ లైనింగ్ పార్టే మనకి ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? ఆ లైనింగ్ ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మిగిలింది అటాచ్ చేసేసిన తర్వాత, చుట్టూరు కుట్టేసిన తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కటింగ్ చేసేసుకోవడమే. ఇక్కడ చూసారు కదా, లైనింగ్ మీద కుట్టు అనేది పడుతుంది. అంటే లైనింగ్ పార్ట్ ఎలా ఉందో అలాగే కుట్టు పడుతుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ లోడింగ్ అది చేస్తూ ఉంటాం కాబట్టి మీరు, అందుకే నేను ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్ అనేసి అంటున్నాను. ఒరిజినల్ పీస్ చూసారా, ఎప్పుడు కూడా ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఒకవేళ ఏదైనా ఎగుడు దిగుడు వచ్చినా, మనకి లోడింగ్లో ఏదైనా కొంచెం ప్రాబ్లం అనిపించినా కూడా ఇక్కడ మనకి ఇలా వేస్ట్గా కటింగ్ చేసేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు కూడా సమానంగా తీసుకోకూడదండి. కొత్త వాళ్ళు అయితే మాత్రం అస్సలు తీసుకోవద్దు. సమానంగా తీసుకున్నారు అంటే మీరు ఆ డ్రెస్ అయినా, బ్లౌజ్ అయినా కూడా పాడైపోయినట్టే. ఒరిజినల్ పీస్ అంటే లైనింగ్ మీద ఒరిజినల్ పీస్ అనేది కూడా ఎప్పుడు ఎక్కువ తీసుకోవాలి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే నేను అన్నిసార్లు చెప్పాను మీకు. చుట్టూరు కూడా చూసారు కదా, మనకి ఎక్స్ట్రా ఉన్నది ఇలాగ కటింగ్ చేసేసుకోవడమే. ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. డాట్లు వేయడానికి అని చెప్పి నేను ఇందాక మార్కింగ్ పెట్టాను కదా, సేమ్ అక్కడే నాకు ఇక్కడ డాట్స్ అనేవి పోస్తున్నాడు అనమాట. ఫ్రంట్ బ్యాక్ కూడానండి. అంటే ప్రిన్స్ కట్ నేను ఆల్రెడీ చాలా కుట్టించుకున్నాను. సో అందుకని ఇక్కడ డాట్స్ పెట్టి కుట్టమని చెప్పాను అనమాట. అందుకని ఇక్కడ డాట్స్ అయితే పెట్టిస్తున్నాను. ఇవి ఫ్రంట్ పార్ట్కి డాట్స్ చూసారు కదా. 4 ఇంచెస్ వరకు, ఒక 1 ఇంచు వెడల్పు పెట్టుకుని 4 ఇంచులు పొడవు అనేది పెట్టి ఇక్కడ డాట్స్ అనేవి వేశాను. చూసారా, ఇలా వస్తాయి అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ ఇలా చూపిస్తాను ఇది. ఓకేనా? ఇది ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూద్దాం. హ్యాండ్స్ రెడీ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది, బాటమ్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా బ్యాక్ పార్ట్ ఉంటే అది కూడా అయిపోయినట్లయితే మొత్తం కంప్లీట్గా డ్రెస్ అంతా కూడా అటాచ్ చేసేయడమే. ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్కి ఏదైతే ప్రాసెస్ చెప్పానో సేమ్ అదే ప్రాసెస్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా ఇదేనండి, ఇంకా ఏమీ లేదు. ఓకేనా? ఓకేనా? ఇదిగోండి, ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది అన్నాను కదా. బ్యాక్ పార్ట్ కూడా ఇలా రెడీ చేసేసుకున్నాం అనమాట. ఇదిగో ఇలా రెడీ చేసిన తర్వాత ఇప్పుడు జిప్ అనేది అటాచ్ చేయాలి. డాట్స్ కూడా పోసేసాడండి. అంటే ఫ్రంట్ అయితే ఎలా డాట్స్ అయితే పోసాడో సేమ్ అంతే, అదే ప్రాసెస్ అంతా కూడా. ఇక్కడ మనం జిప్ అనేది అటాచ్ చేసుకుంటామని చూసారు కదా. ఇదిగో పాదాన్ని మార్చాడు అనమాట. ఇది డబల్ పాదం మీద ఇప్పుడు జిప్ అనేది వేస్తున్నాడు చూడండి. డబల్ పాదము అంటే నేను మొన్న ఒక వీడియో అయితే పెట్టాను కదా, డబల్ పాదం మీద మనం అన్ని స్టిచ్చింగ్ అంతా చేసుకోవచ్చు, పాదం మార్చే పని లేదు అని చెప్పి. ఈ పాదం అయితే మరి నాకైతే బాగానే యూజ్ అవుతుందండి. ఎందుకంటే మా వర్కర్ బాగానే యూజ్ చేసుకుంటున్నాడు. తను ఎప్పుడు ఇలా కంప్లైంట్ వచ్చిందని కూడా చెప్పలేదు అనమాట. ఇదిగో చూసారా, జిప్ కూడా ఎలా స్టిచ్ చేశాడో. ఇది కూడా జాక్ మిషన్ మీద సెట్ అవ్వలేదు అని చెప్పి ఒక ఫాలోవర్ అయితే నాకు కామెంట్ పెట్టారండి. ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ ఇంకో వేరే మెకానిక్కి ఎవరికైనా చూపించండి. ఓకేనా? నేను జస్ట్ ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో అయితే అప్పుడు పాదం ఇలా డబల్ పాదం, మల్టీ నీడిల్ పాదం ఉంటుంది అని చెప్పి పెట్టాను. దీనివల్ల అంటే దానివల్ల నాకేమీ యూజ్ ఉండదు, కాకపోతే ఏంటంటే ఎవరికైనా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేనైతే పెట్టాను. కానీ అది పనిచేయట్లేదు, జాక్ మిషన్ కూడా పనిచేయట్లేదు అని చెప్పి ఒక ఫాలోవర్ అయితే కామెంట్ పెట్టారనమాట. ఒకసారి చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇదిగో మేము ఆల్రెడీ మల్టీ నీడిల్ పాదం మీదే నేను మీకు స్టిచ్ చేసి చూపిస్తున్నాను. చూసారు కదా, నేను అప్పుడు వీడియో పెట్టినప్పటి నుంచి కూడా దీని మీద తను యూజ్ చేస్తున్నాడండి. ఎప్పుడు కూడా కంప్లైంట్ వచ్చింది కానీ ఇలా సెట్ అవ్వలేదని కానీ ఎప్పుడు నాకు చెప్పలేదు. ఇదిగో చూసారు కదా, జిప్ అయితే వేయడం అయిపోయిందండి. ఇదిగోండి, జిప్ అయితే రెడీ అయిపోయినట్టే. అంటే ఇక్కడ ఆల్రెడీ మల్టీ నీడిల్ పాదం మీదే జిప్ అనేది వేసి చూపించాడు.
ఇప్పుడు మళ్ళీ నార్మల్ పాదం పెట్టేసుకుంటున్నాడు అనమాట. ఇదిగో ఓకేనా, అంటే జిప్ వేయడం అయిపోయింది కదా. ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ అంతా రెడీ అయిపోయింది. జిప్ కూడా వేసేసిన తర్వాత ఈ షోల్డర్స్ ఉన్నాయి కదా, ఈ షోల్డర్ని జాయింట్ వేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది వచ్చేసరికి బ్యాక్ పార్ట్ అనమాట. ఇదిగో ఓకేనా. ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసుకుందాం. ఈ షోల్డర్ దగ్గర జాయింట్ ఎప్పుడు కూడా 2 సార్లు కుట్టేయాలన్నమాట. సింగిల్ కుట్ట అనేది పనిచేయదు, డబల్ కుట్టే వేయాలి. అది కూడా పాదం ఖర్చు పెట్టాలండి. పాదం ఖర్చు కంటే కొంచెం ఎక్కువే ఉండాలి. చూసారు కదా, అదిగో కంపల్సరీగా డబల్ కుట్ట అనేది రావాలి. ఎందుకంటే మనకి మొత్తం డ్రెస్ అంతా కూడా మన షోల్డర్ మీదే నిలబడి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఇక్కడ డబల్ స్టిచ్ అనేది రావాలి. అది కూడా ఒక 1/2 ఇంచుకి ఎక్కువ. చూసారు కదండి వీడియోలో. ఇలా ఇదిగోండి జిప్పు ఇక్కడ ఇలాగా అంటే ఓవర్లాక్ చేశానండి. ఒకవేళ మీకు ఉంటే యూజ్ చేయండి, లేదంటే ప్రాబ్లం లేదు. ఎలా అయితే మడత పెట్టాడో తను అలా మడత పెట్టి పైన ఒక కుట్ట అనేది వేసుకోండి. ఓకేనా, 2 సైడ్లు కూడా పైన అనమాట. క్లాత్ కొంచెం మిగిల్చి మనం పాదం మీద కొంచెం పైన క్లాత్ వదిలేసి మనం జిప్ అనేది అటాచ్ చేసాం కదా, ఆ క్లాత్ని ఇప్పుడు మడత పెట్టుకోవాలన్నమాట. ఓకేనా, ఇప్పుడు జాయింట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ అటాచ్ చేసుకుందామండి. ఇక్కడ పఫ్ హ్యాండ్స్ తీసుకున్నాను కదా, ఇక్కడ లో కటింగ్ కట్ట ఏమీ తీయవసరం లేదు. ఓకేనా, ఇది ఫస్ట్ అయితే పైన ఒక కుట్టు వేసాడు కదా, ఎందుకంటే మనకి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పి చెక్ చేసుకోవడం. ఇదిగో హ్యాండ్ అనమాట. ఇక్కడ హ్యాండ్ అటాచ్ చేస్తున్నారు చూడండి. అంటే మధ్యలోకి అంటే ఆల్రెడీ ముందు ప్రిల్స్ పెట్టేసుకున్నాడు కదా, సో అందుకని ఏంటంటే ఒకవేళ మళ్ళీ ఎగుడు దిగుడు ప్రిల్స్ అనేవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి అని చెప్పి తను ఏం చేశాడంటే మధ్యలో షోల్డర్ దగ్గర ఒక టాక్ అనేది వేసి ఇప్పుడు ఆ హ్యాండ్ షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ వేసాడనమాట. చూసారు కదా, ఇదిగోండి కంప్లీట్గా హ్యాండ్. ఓకేనా, ఇలా వచ్చింది. చూసారు కదా, సేమ్ 2 హ్యాండ్స్ కూడా ఇలాగే జాయింట్ వేసుకోవాలి. అయితే షోల్డర్ దగ్గర మనం డబల్ స్టిచ్ చేసాం కదా, హ్యాండ్ కూడా అంతే డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఓకేనా, ఇదిగోండి చూడండి మొత్తం అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి బాడీ పార్ట్ అంతా కూడాను. అయితే ఇక్కడ హ్యాండ్ సైడ్ నుంచి ఒక సైడ్ మనం కుట్ అనేది వేసేసుకోవాలన్నమాట. 2 సైడ్లు వేయడానికి అవ్వదు కదా. ఇక్కడ హ్యాండ్ వచ్చేసరికి మనకి లూజ్ ఎంత కావాలనేది అంత చెక్ చేసుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ కూడా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఓకేనా, అంటే హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 12.5, ఆర్మ్ హోల్ వచ్చేసరికి 18, 9 ఇంచెస్ పెడతారనమాట. 2 భాగాలు చేసుకోవాలి ఇక్కడ. ఓకేనా, అంటే మనం 4 భాగాలు చేస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మన సైడ్లో వేసేటప్పుడు ఎప్పుడు కూడా 2 భాగాలే చేసుకోవాలి. ఇలా చేసి సైడ్ మనకి ఎంత కావాలి అంటే నడుము కమర్ వచ్చేసరికి అంటే నడుము వచ్చేసరికి 38 అంటే 2 భాగాలు చేస్తే 19 ఇంచులు అనమాట. ఇలా కుట్టేసుకోవాలి ఒక సైడ్. రెండో సైడ్ మనం అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ ఎన్ని కుట్లు కావాలంటే అన్ని కుట్లు, 3 కుట్లు వేస్తామా 2 కుట్లు వేస్తామా అనే దాని ప్రకారం మనం కుట్టు అనేది వేసేసుకోవడం. ఓకేనా, ఇది చూసారు కదా బాడీ పార్ట్ అయిపోయింది మనకి. ఇదిగో బాడీ పార్ట్ అయితే అయిపోయిందండి. దాన్ని తిరిగేసి పెట్టుకున్నాం అనమాట. ఇప్పుడు ఇది బాటమ్ పార్ట్. అయితే దీన్ని కూడా తిరిగేసి పెట్టుకోవాలి. రెండింటిని ఆపోజిట్లో పెట్టుకోవాలి. చూసారు కదా, పెట్టి మనకి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, అంటే మనం ఈ నడుం పార్ట్ మొత్తం రెండింటిని కలిపి 2 భాగాలు చేసుకుని ఇక్కడ మధ్యలో టాకా పెట్టుకోవాలి. టాకా పెట్టిన తర్వాత ఇదిగో ఇలాగా ఇక్కడ అంటే ఈ సైడ్ జాయింట్ వేసాం కదా, ఆ సైడ్ జాయింట్ వేసిన సైడ్ ఇలా పెట్టాలి. ఇలా పెట్టి మొత్తం కూడా నడుం దగ్గర అంతా కూడా కుట్టేయాలి. చూడండి చూపిస్తాను. ఇది ఇలా చెక్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, కరెక్ట్గా సరిపోయింది చూడండి. అలా చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి నడుం దగ్గర పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అంటే నడుం పార్టును మనకి కింద బాటం పార్టు 2 కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది అర్థమైపోతుంది. చూసారు కదా, ఇదిగోండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేసుకోవడమే ఆ రెండింటిని కలిపి.
ఓకేనా. అంటే ఒక సైడ్ మనకి ఎంత కావాలి, లూజ్ ఎంత కావాలి చూసుకుని రెండు ఇంచులు మనం ఎక్స్ట్రా పెట్టాం కాబట్టి ఆ 2 ఇంచులు లూజ్ అనేది పెట్టుకుని ఖర్చుకు పెట్టుకుని సైడ్ అయితే వేసేసాను కదా ఒక సైడు. ఇప్పుడు రెండో సైడ్ వేస్తాడు అనమాట. రెండో సైడ్ వేయకోకుండా మనం బాడీ పార్ట్ని, నడుము పార్ట్ని కూడా రెండింటిని కలిపి అటాచ్ చేసుకున్నాం. ఓకేనా. చూసారు కదా లాస్ట్కి వచ్చేసింది. ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టేనండి ఫ్రాక్ అంతా కూడా. సైడ్ ఒకటి వేసుకుంటే సరిపోద్ది అనమాట. చాలా ఈజీ ప్రాసెస్. ఇక్కడ మనం నడుము దగ్గర డబుల్ స్టిచ్ చేసుకోవాలి. సింగిల్ స్టిచ్ వచ్చింది కదా, ఇప్పుడు ఇది ఇక్కడ వచ్చింది చూసారా, ఇది తను కుట్టిప్పాడు కదా, అది ఎప్పుడు కూడా దీనికి జాయింట్ అవ్వకూడదు. ఇది క్లాత్ అనేది ఎప్పుడు కూడా ఇలా వెళ్ళిపోవాలన్నమాట. అలా వెళ్ళినప్పుడే మనకి తిరిగేసినప్పుడు నడుము దగ్గర సుంచు రాకుండా ఉంటుంది. ఓకేనా. ఇలా పెట్టుకోవాలి. అందుకే తను కుట్టిప్పేసి మళ్ళీ ఇప్పుడు ఇంకో కుట్టేస్తాడు అనమాట. ఓకేనా. ఇప్పుడు నడుము పార్ట్ అయితే అయిపోయింది కదా, అటాచ్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ మళ్ళీ ఇంకో సైడ్ ఉంది కదా, ఆ సైడ్ అనేది కుట్టేసుకుంటే సరిపోద్ది అనమాట. చూసారు కదా. ఇక్కడ కూడా అంతేనండి. ఆర్మ్ హోల్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి, హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడ నేను మార్కింగ్ పెట్టేశాను కదా, తనకి అలవాటే కాబట్టి మార్కింగ్ ప్రకారం చెక్ చేసుకుని చేసేస్తాడండి. ఓకేనా. చూసారు కదా 9 ఇంచెస్ పెట్టాడంటే 18 ఇంచులు. ఎప్పుడు ఆర్మ్ హోల్ అయినా కూడా హ్యాండ్ లూజ్ అయినా కూడా బై 2 చేసుకోవాలన్నమాట. మనకు వచ్చిన దానికే 18 ఇంచులు వచ్చిందంటే దాన్ని 2 భాగాలు చేస్తే 9 ఇంచులు అలా. ఇదిగో చూసారు కదా. ఇదిగోండి నడుము దగ్గర ఇప్పుడు మనకి మెయిన్ మనకి నడుము ఎంత కావాలనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి పట్టుకోవాలండి. ఇక్కడి నుంచి ఇదిగో చూడండి ఇలా ఇక్కడ ఎంత లూజ్ కావాలనేది చెక్ చేసుకోవాలి. ఓకేనా. ఇక్కడికి వచ్చింది మాకు 38 కదా, ఇక్కడికి వచ్చింది. అంటే ఇది కూడా అంతే 2 భాగాలు ఇక్కడ. అంటే 4 భాగాలు కాదండి ఇక్కడ ఎప్పుడు కూడా. అంటే కుట్టేసి ఆల్రెడీ అంతా అయిపోయింది కాబట్టి ఇక్కడ మనం ఓన్లీ సైడే వేసుకుంటున్నాం. రెండింటిని జాయింట్ వేసుకుంటున్నాం కాబట్టి 2 భాగాలు చేసుకుంటే సరిపోద్ది. చూసారు కదా అలా సైడ్ అనేది వేసుకోవాలి. వేసి చివరి వరకు కుట్టేసుకోవడమే. ఇదిగోండి మొత్తం కంప్లీట్ ఫ్రాక్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా. అయితే నేను వీడియో తీయడం వల్ల ఇంత లేట్ అయిందనమాట. లేకపోతే మా మాస్టర్కి అయితే ఇంకా వేగా అయిపోద్దండి, చాలా ఫాస్ట్గా కుడతాడు. ఏంటంటే వీడియో చేయాలి అన్నీ చూపించాలి కదా, సో అందుకని కొంచెం లేట్ అయింది. ఇంకా కొంచెం ముందు అయిపోయేది. అంటే వీళ్ళకి అలవాటు, ఫ్రాకులు బాగా అలవాటు అనమాట బ్లౌజుల కంటే. ఇంకా ఫాస్ట్గా అవుతాయి. చూసారు కదా. ఇదిగోండి అంబ్రెల్లా ఫ్రాకు. ఓకేనా. నేను వేసుకుని కూడా చూపిస్తాను. అయితే డోరీ రెడీ చేస్తున్నాడు. నాకు అక్కడ డోరీస్ పెట్టమన్నానండి, బ్యాక్ డోరీస్ పెడుతున్నాడు. ఇదిగో హ్యాండ్ వచ్చేసరికి ఇలా. ఓకేనా. జస్ట్ అంటే మోడల్ ఏం పెట్టించలేదు, సింపుల్గానే. ఇక్కడ కావాలి అంటే కనుక ఇక్కడ మనం ఏదైనా థ్రెడ్ వర్క్ చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ వేరే డ్రెస్ ఏదైనా కుట్టినప్పుడు చూద్దాం. ఇప్పుడైతే ఇది మాత్రం ప్లెయిన్గా డిజైన్ చేసుకోవాలనుకున్నాను. సో అందుకని మీకు కూడా కటింగ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టాను అనమాట. వేసుకుని కూడా చూపిస్తాను. ఓకేనా. ఇదిగోండి. ఓకేనా. చూశారు కదండి. అయితే ఫ్రాక్ ఎలా కటింగ్ చేయాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలి అనేది కంప్లీట్గా చూపించాను కదా. మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది, అసలు నేను ఎలా చెప్పాను, మీకు అర్థమైందా లేదా అనేది కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి కంపల్సరీగా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మర్చిపోకండి మరి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకేనా. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.